సార్ ఇప్పుడు బీపీ విషయానికి వస్తే కూడా బీపీ చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. అసలు బీపీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? కొంతమందికి హై బీపీ, కొంతమందికి లో బీపీ ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, లో బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అమ్మ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక టర్మ్ అమ్మ. బ్లడ్లో వెసల్లో ఉండే ప్రెషర్ అది నార్మల్, అబ్ నార్మల్. నార్మల్ ఏంటి 120 and 80 కింద. అగైన్ యావరేజ్ అమ్మ అది. సో మరీ స్మాల్ పర్సనాలిటీకి 140 చాలా ఎక్కువ. మరీ పెద్ద పర్సనాలిటీ 7 feet ఉన్నారనుకోండి, ఆయనకి 120 ఎట్లా సరిపోద్దమ్మా. సో అది 120-80 అనేది యావరేజ్. సో యావరేజ్ మీరు అర్థం చేసుకున్న తర్వాత హై ఏంటి 120 to 130, 80 to 90 ఇస్ ప్రీ. ఇది ప్రీ అంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. 140/90 దాటుతే హైపర్ టెన్షన్. అది 2 types. 140/90 to 160/100. 140 to 160, 90 to 99 స్టేజ్ 1. 160/100 పైన స్టేజ్ 2 ఉండేది రెండే. 99% ఇండియాలో స్టేజ్ 2లోనే ఉంటారు. ఎందుకంటే నాకు బాగానే ఉందిగా, ఉప్పు తగ్గించేస్తా, హోమియో వాడతా, ఆయుర్వేద వాడతా, అన్ప్రూవన్ సైన్స్లోకి వెళ్తారు. సో స్టేజ్ 1లో ఉన్నారు అంటే ఐడియా ఏంటి, మీరు ఆల్రెడీ మందుల్లో ఉన్నారు, మందులు వాడాలి. మీరు ఉప్పు తగ్గించుకుంటా, మా పక్క డాక్టర్ ఆయుర్వేద ఇచ్చాడు, హోమియోపతి వాడతాను అని అది వర్క్ అవుతుందా లేదా కూడా మీరు చూసుకోవాలి. సో మీరు నార్మల్ ఉంటే వెరీ గుడ్. ప్రీలో ఉన్నారు అంటే ఇక్కడే మీ ఛాన్స్ దాన్ని నార్మల్కి తెచ్చుకోవడానికి. మీరు తెచ్చుకోలేదనుకోండి, అది స్టేజ్ 1, నెక్స్ట్ స్టేజ్ 2. సో బీపీతో సరే హై బీపీ ఉంది అయితే ఏంటి, ఇప్పుడు బీపీ 180/100 ఉంది, 180/140 ఉంది, 200 అయితే ఏంటి. ప్రాబ్లం ఏమిటంటే హై బీపీ తోటి మీ బ్లడ్ ప్రెషర్ గుండె నుంచి అయోటా నుంచి వెళ్ళి బాడీలోకి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు ఐలోకి వెళ్ళి ఐలో బ్లీడ్ అవుతుంది. రెటినల్ డిటాచ్మెంట్, బ్లీడ్ అయి బ్లైండ్నెస్. బ్రెయిన్లో బ్లీడ్ అవుతే స్ట్రోక్. హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ ఫ్లో బ్లాక్ అవుతే హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిలియర్, అయోటిక్ రప్చర్, ట్రాన్సెక్షన్, ఇవన్నీ అవ్వచ్చు. సో 160 పైన రోజు బాగానే ఉంటుందమ్మా, సడన్గా 180 వెళ్తుంది. దాన్ని యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు. సడన్గా పెరిగింది. అది 2 types, అర్జెన్సీయా, ఎమర్జెన్సీయా. అర్జెన్సీ అంటే తలలో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు, కంట్లో బ్లైండ్నెస్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు. అది అర్జెన్సీ, అర్జెంటుగా తగ్గియాలి. అది ఆ లెవెల్ దాటితే స్ట్రోక్ అయిపోయింది, కన్ను చూపు పోయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, అయోటా రప్చర్ అయిపోయింది, హార్ట్ అటాక్ అయ్యింది, ఇక్కడ అయిపోయింది ఎమర్జెన్సీ. సో మీరు ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు. సో మీరు ఇందులో చేయాలి స్టేజ్ 1, 2, యాక్సిలరేటెడా, అందులో అర్జెన్సీయా, ఎమర్జెన్సీయా, ఇది మీరు చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయిన తర్వాత పాయింట్ ఏంటమ్మా, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏంటమ్మా, స్ట్రోక్, కిడ్నీ ఫెయిలియర్ వచ్చిన తర్వాత మీరు జాగ్రత్త పడతాం ఏంటి, ముందే జాగ్రత్త పడ. ఏదైనా ఇంకోటి, నిన్నటి వరకు బాగున్నా, నిన్నటి వరకు మీరు బాగాలేరండి, 10 years నుంచి అది గతగతగా వచ్చి ఈ లెవెల్లో మీరు హార్ట్ అటాక్తో హై బీపీతో మీకు దిగారు. మీరు ఎందుకు బాగున్నారు అంటే మీ బ్రహ్మ, మీరు చెక్ చేసుకోలేదు కాబట్టి. చెక్ చేసుకుని ఉంటే ఇవన్నీ తెలుస్తాయి, మీరు జాగ్రత్త పడతారు. మన ఇండియాలో ఇంకోటమ్మా, నేను అన్ని కొంచెం తగ్గించేసి చూస్తానండి, మళ్ళీ రారు పెట్టరు, బ్లీడ్ తోటి అన్ని స్ట్రోక్లు, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీరు బతికేదే ఒక టైం, అది కూడా మీ బతికేదే మీ బాడీలో. మీ బాడీనే మీరు సరిగ్గా చూసుకోకపోతే ఇంక పని చేసి ఉద్యోగాలు ఎవరి కోసం అమ్మా. అవును సార్. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే లైక్ హై బీపీ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి, ఒక హార్ట్ అటాక్ పేషెంట్ హార్ట్ అటాక్కి గురైనప్పుడు అప్పుడు బీపీ లేకపోయినా తర్వాత వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటుందా సార్? అట్లా కాదమ్మా. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఏంటి, హార్ట్ పంప్ చేస్తుంది, ఆ బ్లడ్ బాడీ అంతా వెళ్ళాలి, ప్లస్ హార్ట్కి కూడా రిటర్న్ రావాలి. సో హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి. దేర్ ఆర్ 2 systems, లెఫ్ట్ సిస్టమ్, రైట్ సిస్టమ్. సో లెఫ్ట్ ఫుల్గా బ్లాక్ అయినా రైట్ నుంచి సప్లై ఉంటుంది. ఎల్ఏడి అండ్ ఆర్సీఏ టెరిటరీ అంటాం.
సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఈ బ్లడ్ ఈ ఆర్టరీలో బ్లడ్ ఫ్లో 100% నుంచి ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ఓకే. సో 5% బ్లాక్, 10% బ్లాక్, 50% బ్లాక్, 80% అట్లా 100% బ్లాక్ వరకు వెళ్తుంది. ఓకే. ఆ బ్లాక్ నిన్న నార్మల్ నుండి ఈరోజు 100 రాదమ్మా. ఓకే. అది 0లో మొదలయ్యే 1 నుంచి 2 నుంచి 100కి రావాలి. నేను నిన్న బాగున్నా ఈరోజు హార్ట్ అటాక్ లేదు. అది 10 years నుంచి 0లో 10 years 20 years బ్యాక్ ఉండేది. మీరు చెక్ చేసుకోలేదు, అందుకని అది ఇప్పుడు 100కి బ్లాక్ అయ్యి ఇటు నుంచి బ్లడ్ అటు వెళ్ళక హార్ట్కి బ్లడ్ వెళ్ళక హార్ట్ చనిపోతుంది, హార్ట్ అటాక్. అది కారణాలు ఏంటి? ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, అది మీరు నేను ఏం చేయలేము, జాగ్రత్త పడతాము, ఉందంటే తొందరగా చూపించుకుంటాం. నెక్స్ట్ షుగర్ కంట్రోల్లో లేకపోవడం. డయాబెటీస్ ఎవరిని చంపదమ్మా, అన్కంట్రోల్ డయాబెటీసే అందరినీ చంపుతుంది. బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉంది, మందులు వాడండి, కంట్రోల్లో పెట్టుకోండి, ఇవి రావు. కంట్రోల్లో లేకపోతేనే ఇది వచ్చేది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం. నిన్న అంతా బాగున్నారా, ఈరోజు కొలెస్ట్రాల్ 400 లేదు. 20 yearsలో నార్మల్ ఉన్నారు, ఇప్పుడు అది 400 వచ్చింది. ఏ వాల్యూ 0 నుంచి 400కి రాదు కదమ్మా. మీరు చిన్న పిల్లలకి కూడా 0 తర్వాత 1, 2, 3 నేర్పిస్తారు. సో నిన్న బాగున్నా ఈరోజు లేదండి, అట్లా అవ్వదు. సో ఇవన్నీ స్లోగా పెరుగుతూ వస్తాయి. వన్స్ యూ హ్యావ్ హార్ట్ అటాక్, ఈ కారణాలు ఉన్నాయి కదా, వీ హ్యావ్ టు ట్రీట్. ఆ కారణాలన్నీ ట్రీట్ చేస్తూ దానికి ఎంత బ్లాక్ ఉంది చూడాలి. హార్ట్ అటాక్ ఎప్పుడు అవుతుంది? జనరలీ 90% కైనా ఎక్కువ బ్లాక్ ఉంటేనే అవుతుంది. ఎందుకంటే 90% బ్లడ్ పోవట్లేదు. సో మీరు రన్నింగ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, కొంచెం స్ట్రెస్ పడ్డప్పుడు హార్ట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, హార్ట్కి రక్తం ఎక్కువ అవసరం ఉంటుంది. 90% బ్లాక్ మీకు రాదు హార్ట్ అటాక్. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉంటూ ఇంకా రెగ్యులర్ చెకప్స్ అన్నీ చేస్తాం. హెల్త్ చెకప్ అంటే ఏంటమ్మా? సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్, యూరిన్ శాంపుల్ ఇవ్వడం. అది కష్టమా? ఎవరి కోసం? మీకోసమేగా. మీరు బతికేది ఎవరి కోసం? మీకోసమేగా. మీ ఉండడానికి ఒకటే కదా, ఒక్క బాడీయే కదా, దాన్ని కూడా చూసుకోకపోతే ఎట్లా? సో బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్. బ్లడ్లో ఏంటి? బ్లడ్ లెవెల్, యూరిన్, లివర్, కిడ్నీ, షుగర్, కొలెస్ట్రాల్, ఓ ఈసీజీ, ఓ ఎకో, ఓ ఎక్స్రే, ఓ అల్ట్రాసౌండ్. మీ బాడీకి అరగంట మీరు ఇయలేరా సంవత్సరం? దట్స్ ఆల్ కదా. రెగ్యులర్గా చెక్ చేసిన వాళ్ళకి, చెక్ చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్గా చెక్ చేసేటోళ్ళు ఆర్ హెల్త్ కాన్షియస్, దే ఈట్ కరెక్ట్, దే స్లీప్ కరెక్ట్, దే ఎక్సర్సైజ్ కరెక్ట్. మందు తాగద్దు అని నేను అన్నాను. సి వీ ఆల్సో హ్యావ్ టు లివ్ దట్. ఫ్యూ డ్రింక్స్ హియర్ అండ్ ఇట్ ఈస్ ఓకే. సిగరెట్ ఈజ్ బ్యాడ్, ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, ఈటింగ్ కరెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇందాక మీరు అన్న డయాబెటీస్ గురించి వచ్చినప్పుడు, సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ చాలామంది ఒక మిత్ ఏంటంటే, షుగర్ లెవెల్ ఒకవేళ తక్కువ ఉంటే ఒక చాక్లెట్ కానీ లేదా ఒక స్వీట్ తినేస్తే అయిపోతుంది, సో షుగర్ నార్మల్ అయిపోతుందని వాళ్ళు ట్యాబ్లెట్స్ ఆపేస్తారు. సో ఒకవేళ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటి, షుగర్ తినకపోతే చాలు అంటే షుగర్ ఫ్రీ ఐటమ్స్ అని చెప్పేసి తింటూ ఉంటారు, వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో షుగర్ ఉన్నవాళ్ళు ఈ షుగర్ కంట్రోల్ చేసుకుంటే చాలా, లేదా ట్యాబ్లెట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి? సేమ్. ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి? బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ అవడం. అంటే నార్మల్ ఏంటి? 100 కన్నా లోపల ఉందనుకోండి, మీకు షుగర్ లేనట్టు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. డయాబెటీస్ ఎప్పుడు? 126 పైన ఉన్నప్పుడు ఫాస్టింగ్. ఆ రెండిటల మధ్యలో ఏంటి? ఇంపేర్డ్. అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడి 100 కిందకి తీసుకోండి. మందులు 100 కింద పెట్టాము, 126 పైనే పెడతాం. సో 100 to 126 ఉంటే జాగ్రత్త పడండి. జాగ్రత్త పడతాం అంటే ఏంటి? అగైన్ తినేది జాగ్రత్త పడండి. షుగర్ అన్నెసెసరీ తీసుకోవద్దు. ఒక్క గులాబ్ జామున్ ఓకే, 3 తినే అవసరం లేదు. మ్యాంగో హాఫ్ తినండి, 2 ఎందుకు? కాఫీ, టీలో షుగర్ వేసుకుంటుండే తగ్గించుకోండి. రైస్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోండి. సో షుగర్ ఈ లెవెల్లో కంట్రోల్ చేసుకుంటేమో మీకు డయాబెటీస్ రాదు. డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది? మీరు షుగర్ తినటం వల్ల కాదు, అదొకటే రీజన్ కాదు. షుగర్తో ఎక్కువ తినటంతో ఏమవుతుందంటే బాడీ బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో ఆ బ్లడ్ షుగర్ని తగ్గించడానికి బాడీ ఏం చేస్తుంది? ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది.
కానీ మీరు వినట్లేదు, మీరు నాకు నచ్చినంత షుగర్ తింటున్నారు, లెవెల్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ షుగర్ని బ్లడ్ నుంచి దించాలి. ఎట్లా దించుతుంది, బాడీలో సెల్లో లివర్లోకి తోస్తుంది. ఓకే, ఒక లెవెల్ తర్వాత లివర్ నిండిపోయింది, ఇంకా షుగర్ని తీసుకోలేదు కదా, రెసిస్టెన్స్ వస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఎంత ఇన్సులిన్ వచ్చినా పనిచేయదు, ఎందుకంటే మీరు తినేది ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. సో ఇన్సులిన్ ఆ షుగర్ని సెల్లోకి తొయ్యలేదు. సో ఇన్సులిన్ పని చేయట్లే, అంటే మీ బాడీ హ్యాస్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో హై షుగర్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ మీరు తింటున్నారు, మీ బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కానీ అది పని చేయట్లేదే, సో డయాబెటీస్ వస్తుంది. సో ఈ రెండు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫస్ట్ తినేది చూసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఈ 3 బాగా చేస్తే అన్నీ పోతాయి అమ్మా. సో సింపుల్ 4 థింగ్స్ అమ్మా డయాబెటీస్లో. ఫస్ట్ తినేది చూసుకోండి, నంబర్ 2 ఎక్సర్సైజ్, ఇవన్నీ చేయండి. 3వదే మందులు. నేను ఫస్ట్ 2 వాడను, మందులు వాడేస్తా అంటే 4వది మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మొదలవుతాయి. దెర్ ఇస్ నో రికవరీ. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మీరు తినేది, మీ ఎక్సర్సైజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. న్యాచురల్గా అట్లా ఆపుకోగలిగితే చాలా 99% ఇది ఈజ్ పాసిబుల్ అమ్మా. బట్ అవుతుంది అనేది మీలో నుంచి రావాలి, నేను చెప్పడం వరకే. ఫైనల్గా తినేది మీరు. ఎంతమంది అమ్మా షుగర్ తినేటోళ్ళు మీరు ఎప్పుడైనా తినకుండా చూసారా? తింటానే ఉంటారు. ఇంకోటి, రేపు ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ అనుకోండి, ఈరోజు లంచ్ తిన్నారు, డిన్నర్, రేపు పొద్దున చూసారా డాక్టర్ గారు నాది 100 లోపల ఉంది, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీరు 3 నెలలు షుగర్ ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, అది మీరు కంట్రోల్ చేయలేరు, ఎందుకంటే 3 నెలలు మీరు తినకుండా ఉండలేరుగా. సో యూ షుడ్ నాట్ చీట్ ద టెస్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. సో షుగర్ బై ఈట్ వస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు కదా, సో కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ జెనెటికల్గా కూడా షుగర్ ఉంటుంది సార్. అలా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ కిడ్స్కి ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చా మనం? సేమ్ షుగర్ అనేది జెనెటిక్, అంటే ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి, రైట్? షుగర్లో జనరల్గా అందరు అనేది టైప్ 1 టైప్ 2. నో, దెర్ ఆర్ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ ద యంగ్ అని ఇంకొకటి ఉంది. అదే ఒకటే 17 టైప్స్, జనాలు దాని గురించి మాట్లాడరు. సో టైప్ 1 ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు. టైప్ 2 ఏంటి, నేను చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లా వస్తుంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఓకే. టైప్ 1 ఏంటి, బాడీ ఇన్సులిన్ చేయట్లేదు. సో దో డయాబెటీస్ ఇస్ జెనెటిక్, యూ కెన్ కంట్రోల్ టు అ గుడ్ పాయింట్. మీరు అసలు షుగరే తినట్లేదు అనుకోండి అమ్మా, unless you have some pancreatic tumor, glucagon releasing లో some issue, then problem ఉంటుంది. బట్ టు అ గుడ్ పాయింట్ మీరు వచ్చినా కూడా యూ కెన్ కంట్రోల్ టు అ లెవెల్. అందరికీ కంట్రోల్ అవుతుందని నేను చెప్పలేను, బట్ బై డయట్ యూ కెన్ కంట్రోల్, బై ఎక్సర్సైజ్ యూ కెన్ కంట్రోల్, బై రెడ్యూసింగ్ స్ట్రెస్ యూ కెన్ కంట్రోల్, బై స్లీపింగ్ కరెక్ట్లీ యూ కెన్ కంట్రోల్, ప్రొవైడెడ్ అన్ని వేరే కూడా మీరు ఫాలో అవుతారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసు మీరు ఎంత బిజీ అని చెప్పేసి, ఈ బిజీలో కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా.